సత్కారాలు, సన్మానాలు వాటంతట అవే దక్కుతాయి. అవి రాకపోయినా ఏం పర్లేదు. కానీ అన్నిటికన్నా ముందు మానవ ప్రయత్నాలు చేసి తీరాల్సిందే. ఇలా మానవ ప్రయత్నంతో ఎలాంటి గొప్ప కార్యాలైనా సాధించవచ్చని చెబుతోంది ఓ గిరిజన పుత్రి. సంకల్పం తీసుకున్నాక వెనకడుగు వేయవద్దని గిరిజనుల హక్కుల కోసం పోరాడుతూ అడవుల సంరక్షణకై ఆరాటపడే ఓ యూనిక్ లేడీ పేరు జార్ఖండ్ రాష్ట్ర అడవుల్లో ప్రతిధ్వనిస్తోంది. మరి ఆమె పేరేంటి? ఆమె ఏం చేసింది? దేశ ప్రజలకు ఏ విధంగా స్ఫూర్తిగా నిలుస్తోంది? ఈ స్టోరీలో చూడండి. టార్జాన్ అనే క్యారెక్టర్ను సినిమాలోనే చూశాం. అది కల్పిత కథే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా టార్జాన్కు ఫ్యాన్స్గా మారిపారు. ఎందుకంటే టార్జాన్ వచ్చిన నేపథ్యం, చేసిన సాహసాలు, ప్రజలకు చేసిన మేళ్లు అలాంటివి. మరి అయితే మన దేశంలో కల్పిత పాత్రల ద్వారా చెప్పుకునే టార్జాన్ల అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర రియల్ టైం, రియల్ లైఫ్ లేడీ టార్జాన్లున్నారు. ఆ కోవలోకి వస్తుంది జమునా తుడు. జమునా తుడు ఓ గిరిజన మహిళ. భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకుని మహిళా సాధికారతకు పర్యాయపదంగా మారిన పర్యావరణవేత్త ఈమె. జార్ఖండ్ అటవీ సంరక్షణకు కృషి చేస్తున్న జమున ఓ లేడీ టార్జాన్గా నిలిచింది. అటవీ మాఫియాను తరిమికొట్టే శివంగిలా మారింది. జమునా తుడు స్ఫూర్తితో జార్ఖండ్ రాష్ట్రంలో చకూలియా గ్రామంలో ఎవరింట్లో అయినా అమ్మాయి జన్మిస్తే ఆ కుటుంబం 18 చెట్లు నాటాలి. ఆ అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపేటప్పుడు ఖచ్చితంగా ఓ 10 చెట్లు నాటాలి. ఇది కండిషన్. దీంతో అమ్మాయితో పాటు అడవిని కూడా కాపాడుకోవాల్సిన ఒక అంతర్లీనమైన స్పృహను అక్కడి ట్రైబల్ సొసైటీలో కల్పించేందుకు నాంది పలికింది జమున. జార్ఖండ్ రాష్ట్రంలోని ఈస్టర్న్ సింగ్ భూమ్ జిల్లాలోని మతుర్ఖమ్ అనేటువంటి గ్రామం చుట్టూ దాదాపు 120 ఎకరాల అటవీ భూమిని సంరక్షించి జమునా తుడు రికార్డులకెక్కింది. ఆమె దృష్టిలో మహిళలు తలుచుకుంటే చేయలేని పని అంటూ ఉండదు. మహిళలంటేనే మార్పుకు సంకేతం. ఆ పోరాట స్ఫూర్తి కారణంగానే అంతరించిపోతున్న అడవులకు రక్షణ దొరికినట్లయింది. ఫలితంగా కొత్తగా అడవుల పెంపకం జరిగింది. అది పోడు వ్యవసాయంపై బతికే గిరిజనులకు ఊరటగా నిలిచింది. వారి మెరుగైన జీవన విధానానికి శ్రీకారమైంది. అందుకే ఆమెను భారత ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది. గిరిజన రైతు కుటుంబంలో జన్మించిన జమున కేవలం 10వ తరగతి వరకే చదువుకుంది. 1998లో ఆమె వివాహం అనంతరం మతుర్ఖంలో ఉంటున్నటువంటి అత్తవారింటికొచ్చింది. ఇక్కడే అడవులపై, చెట్ల పెంపకంపై ఆమెకు మమకారం మొదలైంది. భర్తతో పాటు వంట చెరుకు కోసం కట్టెలు కొట్టడానికి వెళ్ళినప్పుడు ఆకుపచ్చని అడవి ఆమెను ఆకట్టుకుంది. కానీ అదే సమయంలో అంతరించిపోతున్న అడవి ఆలోచింపజేసింది. అదిగో అక్కడి నుంచే ఆమె పర్యావరణ పరిరక్షణ ప్రస్థానం మొదలైందని చెప్పాలి. అడవుల పరిరక్షణకు ఒక ఉద్యమ బాట ఏర్పరచుకున్న జమున ముందుగా అత్తగారి ఊళ్ళో ఓ 10 మందిని పోగు చేసింది. వారందరితో కలిసి రాష్ట్రంలోని కలపకు ప్రసిద్ధి చెందిన అడవుల్లో మైళ్ల దూరం నడిచి ఎక్కడైతే అడవులు నరికిబెతకు గురవుతున్నాయో ఆయా ప్రాంతాల్ని గుర్తించింది. అడవి తల్లిని కాపాడుకోవాలన్న తలంపుతో వన్ సురక్ష సమితి పేరిట ఫారెస్ట్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏర్పాటు చేసింది. దాంతో అక్కడి రాష్ట్ర అటవీ శాఖ దృష్టి వన్ సురక్ష సమితిపై, అలాగే దాన్ని లీడ్ చేస్తున్న జమునా తుడుపై పడింది. ఇప్పుడు జమున స్ఫూర్తితో వన్ సురక్ష సమితి 500 సమూహాలుగా ఏర్పడి సుమారు 10,000 మంది అటవీ సంరక్షకులతో ఒక ఉద్యమంలా మారింది. అడవులు, వన్యప్రాణుల రక్షణే ఈ బృందాల ప్రధాన కర్తవ్యం. అటవీ శాఖ గాని, ప్రభుత్వాలు గాని అడవుల పరిరక్షణలో ఎక్కడైనా చేసేది నామమాత్రమే. అందుకే ఇప్పుడు జమున దళంలోని సభ్యులంతా కూడా అడవులు నరికేవారిని అడ్డుకుంటున్నారు. పోలీస్ కంప్లైంట్స్ ఇస్తుంటారు. ఎఫ్ఐఆర్ నమోదయ్యే వరకు వెంట పడతారు. అడవుల్లో నిరాయుధులైనటువంటి అటవీ శాఖ అధికారులతో పాటు సాయుధ పోలీసులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం అందిస్తున్నారు. జార్ఖండ్ అడవుల్లో ఎక్కడైనా 10 మంది మహిళలు కలిసి గస్తీ తిరిగే దృశ్యాలు కనిపిస్తే
అవి జమునాతుడు బృందాలేనని అర్థం చేసుకోవాలి. అడవుల సంరక్షణపై విస్తృత ప్రచారం కల్పించడం, అడవులతో కూడుకున్న పర్వతాల సంరక్షణ వంటి ప్రక్రియలపై జమున అవగాహన కల్పిస్తున్నారు. ఈ ప్రయాణంలో ఆమె అనేక కష్టాలు, ప్రమాదాలు ఎదుర్కొన్నారు. కలపను అక్రమంగా తరలించే మాఫియా, అలాగే నక్సలైట్ గ్రూపులను ఎదుర్కోవడం వల్ల అనేకసార్లు ప్రాణాపాయం ఏర్పడింది. దీంతో కుటుంబం ఆమె అటవీ సంరక్షణ కార్యకలాపాలను మానుకోవాలని చెప్పింది. ఫారెస్ట్ మాఫియా నుంచి 2008లో ఆమె మీద, ఆమె భర్త మీద నేరుగా దాడి జరిగింది. అయినప్పటికీ అడవులను రక్షించాలనే ఆమె సంకల్పం అంచెలంచెలుగా ఎదిగిందే తప్ప ఎక్కడా వెనుకడుగు వేయలేదు. జమునాతుడు చేసిన కృషి వల్ల ముతుర్కాం గ్రామం చుట్టుపక్కల అటవీ సంపద క్రమంగా వృద్ధి పొందింది. వనసురక్షా సమితి ఏర్పాటుతో గ్రామస్తులే తమ సమీపంలోని సహజ వనరుల యాజమాన్య బాధ్యతలు తీసుకున్నారు. ఒక్కో వ్యక్తికి కొంత పరిధి మేర అటవీ సంరక్షణ బాధ్యతలు అప్పగించారు. దీంతో చెట్లు నరకడం గణనీయంగా తగ్గింది. అడవులను కేవలం వనరుగా కాకుండా రక్షించాల్సిన ముఖ్యమైన పర్యావరణ ఆస్తిగా గ్రామస్తుల దృక్పథం మారింది. ఇలా ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా జమునాతుడు ఒక విజయవంతమైన పర్యావరణ పోరాట యోధురాలిగా మారింది. జమున చేసిన పర్యావరణ సేవకు గాను 2019లో పద్మశ్రీ అవార్డు లభించింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. అంతకుముందే 2014లో గాడ్ ఫ్రీ ఫిలిప్స్ నేషనల్ బ్రేవరీ అవార్డు అందుకోవడం విశేషం. అక్రమంగా చెట్లు నరికేవారిని ప్రాణాలకు తెగించి ఎదుర్కొని అడవులను రక్షించినందుకు గాను ఈ అవార్డు ఇచ్చారు. ఈ అవార్డుతోనే ఆమెను మరింత ముందుకు నడవాలని ప్రోత్సహించింది. ఇక 2017లో నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి విమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డు మరో విశేషం. మహిళలను సమీకరించి పర్యావరణ సంరక్షణలో వారిని ఒక సైన్యంగా దింపగలిగినటువంటి చొరవ చూపినందుకు ఇచ్చారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించడం మరో కితాబుగా చెప్పుకోవాలి. 10,000 మంది మహిళలను సమీకరించి చెట్లను, వన్యప్రాణులను రక్షించడంలో ఆమె ఘనమైన విజయాన్ని నమోదు చేశారని మోదీ ప్రశంసించారు. దీంతో ఆమె కార్యకలాపాలకు దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించినట్లయింది. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీ వస్తుందంటే చాలు ఆమె ఎంతో పరవశించిపోతుంది. ఎందుకంటే ఆ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని అన్ని దేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు వస్తే జమునకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. చెట్లను, అడవిని తమ సొంత పిల్లల్లా భావిస్తున్న తమకు పర్యావరణ దినోత్సవం ఒక పండుగ అంటుంది జమున. ప్రతి ఏటా జరిగే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ వంటి అతిథులను ఆహ్వానిస్తూ వారి సమక్షంలో పచ్చని భవిష్యత్తు కోసం ప్రతిజ్ఞ చేయిస్తుంది జమున. ఒక సాధారణ గ్రామస్తురాలి జీవితం నుంచి జాతీయ స్థాయి పర్యావరణవేత్తగా ఎదిగిన జమునాతుడు కథ ఎందరికో స్ఫూర్తినిస్తుంది. గ్రామ స్థాయిలో జరిగే ఉద్యమాలు ఏ రీతిలో పెద్ద మార్పులు తీసుకురాగలవో ఆమె జీవితమే ఓ నిదర్శనంగా నిలుస్తుంది. జమునాతుడు మాదిరిగా ప్రతి అటవీ గ్రామంలో కనీసం ఒక జమునాతుడు గనక ఉంటే మన దేశంలోని అటవీ సంపద ఎంత భద్రంగా ఉండేదో అర్థం చేసుకోవాల్సిందే.